హవీలా ఎవరు? హవీలా ఆ కుటుంబం ముందుకు రావని దేవుడు సెలవిస్తాడు. హవీలా అనే కుటుంబం, హవీలా ఏమే రోసి కదనా, ఆ కుటుంబానికి సంబంధించిన వారు ముందుకు రండి. మీ కొరకు నేను ప్రేయర్ చేయాలని ఆశపడుతున్నాను. రో స్తుతి పాడుచు నిన్ను గణపరచుచు ఈ రాత్రి దేవుడు కొంతమంది చిత్ర అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నాకు తెలియపరుస్తున్నారు. హవీలా అనే కుటుంబంలో నుంచి ఒక బిడ్డని దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. నేను ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆ కుటుంబంలో చేయబడిన కొన్ని ప్రార్థనలకి జవాబుని పరిశుద్ధాత్మ దేవుడు విడుదలపరచడం నేను చూస్తున్నాను. ప్రణాళిక ప్రకారం నిన్ను దేవుడు నలగగొట్టబోతున్నాడు. నిన్ను నా దేవుడు చీల్చబోతున్నాడు. నలగగొట్టబడిన నీ జీవితంలో నుండి, చీల్చబడిన నీ జీవితంలో నుండి నీ కుటుంబము, నీ బంధువులు, నీ రక్త సంబంధికులందరికీ రక్షణ కలుగునట్లుగా, విడుదల కలుగునట్లుగా నా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నిన్ను మొదట మొదట అని రాయబడిన వ్యక్తుల్లో కొంతమంది ఉన్నారు. దానిలో మొదట పుట్టిన వారు బలాఢ్యులు, బలాతిశయం కలిగిన వారని. నేను అలాంటి ఒక బలమైన పాత్రగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. మొదట సీమోన్ అనబడిన పేతురు, ఆ పేతురుని ఇదిగో ఒక విద్య లేని పామరుడైనప్పటికీ దేవుడు ప్రపంచమంతా తిప్పి ఎలా కార్యాలు చేశాడో నా దేవుడు నిన్ను నలుదిక్కులు నడిపించబోతున్నాడు. దేవుని శక్తిని మీదకు విడుదలవడం నేను చూస్తున్నాను. ఈ రాత్రి నువ్వు ఈ మీటింగ్ వస్తానో రాను అనుకున్నట్లుగా వచ్చేవేమో, కానీ రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. వల్ల శబ్దల కదనా, నిన్ను బట్టి నీ సేవకులు సంతోషించులాగనా నా దేవుడు నిన్ను తయారు చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ. నాది విషయాల ముందు చెప్పావా? నీ పేరేంటి? హవీలా గ్రేస్. నాతో చెప్పావా నీ పేరు? నిన్ను చూస్తున్నప్పుడు సేవకుల కుటుంబంతో కనెక్షన్ ఉన్నట్లుగా, బంధుత్వం ఉన్నట్టు కనబడుతుంది. మీ తాతగారు సేవకులా? నాతో చెప్పావా? మన ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకున్నావా? దేవుడి రాత్రి అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వారు చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం. మీ పరిచయం కాదు, మంచి పని చేశారు. దేవుడు పిలిస్తే పిలిచాడు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ ఊరిలో ఏమనుకుంటారంటే మైకేల్ బాబు గారు చెప్పేసి ముందుగా చెప్పించారంట. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. నీకు వర్షిప్ చేయాలని ఆశ ఉందావునా? నేను దేవుడు గొప్ప వర్షిప్పర్గా చేస్తాడు. నేను దేవుడు ఒక పరిచర్య కోసం దేవుడు నేను వాడుకుంటాడు. నీ ద్వారా నీ కుటుంబం అంతా నిన్ను దేవుడు నలగొడతాడు. ఇష్టమేనా? చెల్లిస్తాడు. ఎప్పుడైనా చేసేవా ప్రార్థన? నన్ను నలిపినా పర్లేదు ప్రభా, ఏమైనా పర్లేదు ప్రభా, నేను వాడబడాలి ప్రభా, ప్రే చేసావా? నిజమేనా? ఏమైనా అబద్ధమేమో చెప్పు. నిజంగా చేశాను. ఐ మీన్ దట్ వే దేవుడు చేస్తున్నాడు. గట్టిగా చెప్పకుండా ప్రస్తుతం తను నలుపుతున్నాడంట దేవుడు. ప్రస్తుతం నేను చూస్తాను, నిన్ను చీలిపోయి నిన్ను తీసుకెళ్ళి నేను చూస్తున్నాను. నా దేవుడు నిన్ను బంగారం అని పిలుస్తున్నాడు. నిన్ను యువర్ ప్రెషియస్ ఫర్ గాడ్. ఈ మీటింగ్లో మిగతా వాళ్ళు ఎవరు మీరు అనుభవించాలో నాకు తెలియదు, కానీ నేను వస్తున్న టైం నుంచి నాకు దేవుడు హవీలా అనే ఒక సహోదరి వస్తే దేవుడు తెలియపరిచారు. థ్యాంక్ యూ జీసస్. అందరూ చెప్పండి థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ జీసమాలా కదా. కొన్ని ఆలోచనలు, కొన్ని నిర్ణయాలు నీ జీవితాన్ని అడ్డుకున్నాయి. నీ జీవితంలో ఎంతో ఉత్సాహముతో, ఆనందముతో సాగించబడుతున్న దినాలు నేను చూస్తున్నా. సడన్ గా కొంతమంది వ్యక్తుల ఆలోచనలు, నిర్ణయాలు నీ జీవితాన్ని అడ్డుకున్నాయి. దేవుని కృప నీ మీద విస్తరింపబడే సమయంలో విపరీతమైన అటాకులు నీ జీవితం మీద జరిగి నువ్వు ముందుకు కొనసాగించబడలేకపోయావు. ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధితమైన వాటి వైపుగా దేవుడు నిన్ను నడిపించాలనుకున్నాడు. నీ చేతికి ఆ డిపార్ట్మెంట్తో కనెక్షన్స్ కలుగు చేసి దేవుని మహిమ కొరకు నిన్ను నిలబెట్టాలనుకున్నాడు. కానీ శత్రువు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నీ యోర్దానును నువ్వు దాటి బయటికి రాబోతున్నావు. ఏవైతే నేను బయటికి రాకుండా ఇప్పటి వరకు అడ్డుకున్నావో, కొన్ని ప్రేమలు, కొంతమంది వ్యక్తుల ఎఫెక్షన్స్, కొన్ని ఆలోచనలు ఏదైతే నేను అడ్డుకున్నాయో, నా కుమారుడు దేవుడు నీతో చెప్పమంటున్నాడు. నేను వాటన్నిటి నుంచి దేవుడు బయటకు తీసుకురాబోతున్నాడు. నా దేవుడు బయటకు తీసుకురాబోతున్నాడు. నా దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. బిగ్గరగా చెప్పలు కొట్టండి. రేమాల శాందాల కర్బాల కథన, ప్రాణహాతుల హఠాతుల శబ్దాల కథన, రస్సీ కథన. మీ కుటుంబంలో ఒక దేవుడికి అద్భుతాన్ని చేయడం చూస్తున్నాను. హెల్త్ సంబంధితమైన కథ కథన, ఒక సర్పము విపరీతం భయంకరంగా చుట్టుకుని ఉండడం చూస్తున్నాను. ఇక నీతో మాట్లాడుతుండగా అది వదిలి వెళ్ళిపోతుంది. ఓ హల్లెలూయా. గొప్ప విడుదల దేవుడు జరిగిస్తున్నాడు. గొప్ప విడుదల దేవుడు నిన్ను సాక్షిగా వాడుకోబోతున్నాడు.
రీగదన రీమా సంగాదన ప్రకటన. ఈ అక్టోబర్ నెల నీకు మీ కుటుంబానికి అక్టోబర్ నెల ఏ సంబంధం తెలియదు. ఈ అక్టోబర్ నెలలో నీ సీజన్ దేవుడు మార్చబోతున్నాడు. నీకు ఒక షిఫ్ట్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. నువ్వు కొంతమందికి ఇప్పటి వరకు అన్నారు చెప్పు అన్నారే, ఆ మాటలు చెప్పున్నట్లుగా ఈ అక్టోబర్ నుంచి దేవుడు మొదలు పెట్టబోతున్నాడు. నేను నాశనానికి గురి చేసే ప్రతి శక్తులు అణచివేయబడుతున్నాయి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి శరీర కోరికలు చంపబడుతున్నాయి. ఈ రాత్రి శరీర కోరికల పైన జయం వస్తుంది. రాత్రి దేవుని చిత్తాన్ని నువ్వు చూడబోతున్నా, దేవుని చిత్తం నువ్వు తెలుసుకోబోతున్నా. నోరు తెరిచి ప్రభా నీ కొరకు శ్రమ పడతానయ్యా, నోరు తెరిచి అయ్యా నలిగిపోతున్నావు. దేవుడు చెప్తున్నాడు, బిడ్డ నీ జీవితాన్ని దేవుడు ముగింపు కాదు, దేవుడు ఘనమైన కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో కొన్ని చెదిరిపోయిన పరిస్థితులు దేవుడు కట్టబోతున్నాడు. కొన్ని భయంకరమైన ఆ బంధకాల నుండి దేవుడి రాత్రితో ముగింపు ఇవ్వబోతున్నాడు. చాలా ప్రార్థన చేసుకుని వచ్చిన బిడ్డ నీ కోసం దేవుడు చాలా ప్రార్థన చేయించండి. నీ కోసం చాలా భయంకరమైన అంధకారమైపోయిన పరిస్థితులు, చీకటి రాశకతుల బరగత. దేవుడి 2025 సంవత్సరంలో డిసెంబర్ నాటికి నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఘనమైన కార్యం జరగబోతుంది. డిసెంబర్ నాటికి ఘనమైన కార్యం జరగబోతుంది. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ విశ్వాసంతో రిసీవ్. ఈ రాత్రి సంఘపు ఉత్సవం మరలా రాబోతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇక ఘనమైన ఉత్సవం రగులుకోబోతుంది. ఆదిమ సంఘము ఉత్సవం రాబోతుంది. టీమ్స్ అప్పగించబోతున్నాడు. కొన్ని టీమ్స్ అప్పగించబోతున్నాడు. కొన్ని ఫారెన్ టీమ్స్ లీడ్ చేయబోతున్నారు. కొన్ని ఫారెన్ టీమ్స్ లీడ్ చేసి అభిషేకంతో నింపబడదు. ఈ అంత్యకాలంలో చాలా శ్రమలు పడ్డారు దేవుని కోసం, ఇంకా పడతారు మీరు. అందులోనే సంఘాలు కట్టబడబోతున్నాయి. కొన్ని చోట్ల సేవలు మీరు అపాయింట్ చేయబోతున్నారు. సేవకులను మీరు అపాయింట్ చేయబోతున్నారు. దేవుడు చెప్పమంటున్నాడు, తోటగూడెం హెడ్ ఆఫీస్ గా దేవుడు చేయబోతున్నాడు. ఇది కేంద్ర బిందువుగా దేవుడు చేయబోతున్నాడు. ఏ దర్శనమైతే ఆగిపోయింది అనుకుంటున్నారు, తండ్రి కాలంలో జరిగిన దర్శనం ఏదైతే ఆగిపోయింది అనుకుంటున్నారో, లేదు పూర్వపు మంట మరలా రాబోతుంది. పూర్వపు వైభవం మరలా రాబోతుంది. వైభవాన్ని మరలా ఇవ్వబోతున్నాడు. కడుపులోని జీవజలనదులు ప్రవేశమవుతున్నాయి. ఈ రోజు మీ పిల్లలకి చదువు చెప్పించుకోలేని పరిస్థితుల్లో మీరు మరణ బాధపడుతున్నారు. అనేక మంది పిల్లలకి చదువు చెప్పించబోతున్నారు. నిన్నే ఆరాధింతుము. అవునయ్యా ఎల్ షదాయ్ నిన్నే ఆరాధింతుము. నిన్నే ఆరాధింతుము. పలికి ఒక మాట, ఆరాధింతుము తండ్రి. నీ సన్నిధి ప్రసన్నిధి మా ప్రాణాలు విడుదల పరిస్థితులంతా నీకు స్తోత్రం.